కొన్నిచివా మీనాసా ఈ రోజు మనమైతే ఓషినోకు సీజన్ 2 ఎపిసోడ్ 4 ఇంకా 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 3 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా అయితే చూసేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం హాబికో స్టేజ్ ప్లే చూసి చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి వచ్చి రైదోతో హాబికో స్టేజ్ ప్లే చూడడానికి వచ్చిందని చెప్తుంది. ఇది విని రైదో హాబికోని పిలువని చెప్తాడు. తర్వాత హాబికో అక్కడికి వస్తుంది. రైదో హాబికోతో స్టేజ్ ప్లే ఎలా అనిపించిందో అని అడుగుతాడు. ఈ రోజుల్లో స్టేజ్ ప్లే ఎలా ఉంటుందని నాకు తెలియదని హాబికో చెప్తుంది. రైదో హాబికోతో నైస్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అప్పుడే తనకి ఆక్వా చెప్పింది గుర్తుకొస్తుంది. ఇంకా రైదో సీరియస్ అయ్యి హాబికోతో కరెంట్లీ నేను వీక్ పొజిషన్ లో ఉన్నాను. నేను పబ్లిషర్ తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయకపోతే నాకు ఫ్యూచర్ లో జాబ్స్ దొరకవు. మాంగా దగ్గర చాలా రైట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు హాబికో రాసిన స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా హాబికో రాసిన స్క్రిప్ట్ బాగోకపోయినా వీళ్ళు స్క్రిప్ట్ ని రిహర్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా తను హాబికోతో ఒక జీనియస్ నోవలిస్ట్ ఫస్ట్ టైం మాంగా డ్రా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందా లేదా అని అడుగుతాడు. ఉండదని హాబికో చెప్తుంది. స్టేజ్ ప్లే స్క్రిప్ట్ తో కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఎంత పెద్ద మాంగా ఆథర్ అయినా మీ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉండదు. మేము మీ స్క్రిప్ట్ ని ఫాలో అయ్యి స్టేజ్ ప్లే చేస్తే ఆ ప్లే చాలా వరస్ట్ గా ఉంటుందని రైదో చెప్తాడు. రైదో ఒకవైపు హాబికోని కన్విన్స్ చేస్తూ ఇంకో వైపు ధమ్కి ఇస్తూ ఉంటాడు. ఇలాంటి నెగోషియేషన్ చేయడం తనకి నార్మల్ అని, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన 100 మంది జాబ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తను ఏమైనా చేస్తాడని రైడో చెప్తాడు. ఇంకా తను హాబికోతో ఈ రోజు షోలో స్క్రిప్ట్ రాసింది గోవా అని చెప్తాడు. గోవా వర్క్ లో ఒకసారైనా ట్రస్ట్ చేయండి అని రైడో చెప్తాడు. ఇంకా హాబికోకి యోరికో చెప్పింది గుర్తుకొస్తుంది. ఇలాంటి వర్క్స్ లో తను వేరే వాళ్ళని కూడా నమ్మాలని యోరికో చెప్తుంది. ఇంకా హాబికో గోవా ప్రొఫెషనల్ వర్క్ ని నమ్ముతున్నానని చెప్తుంది. కానీ తను ఒక కండిషన్ పెడుతుంది. నెక్స్ట్ సీన్ రాత్రి వీళ్ళ 4 మెంబర్స్ ది లైవ్ వీడియో కాల్ మీటింగ్ జరుగుతుంది. గోవా ఇంకా హాబికో లైవ్ లో స్క్రిప్ట్ ని చూస్తూ ఉంటారు. హాబికోకి ఏదైనా లైన్ నచ్చకపోతే తను గోవాకి చేంజ్ చేయమని చెప్తుంది. ఇంకా వీళ్ళు వర్క్ ని స్టార్ట్ చేస్తారు. ఇంకా రైదో లైవ్ ని చూస్తూ ఇలా చేస్తే ఆథర్ ఇంకా స్క్రిప్ట్ రైటర్ ఫ్రెండ్లీ అయినా అవ్వచ్చు, లేదా వీళ్ళ మధ్య ఇంకా డిస్ప్యూట్స్ అవ్వచ్చు. ఇలాంటి లైవ్ సెక్షన్స్ వల్ల వాళ్ళకి పాస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే తన లాస్ట్ ఆప్షన్ అని రైదో చెప్తాడు. ఇంకా తను వేరే విషయం ఆలోచిస్తూ చాలా నర్వస్ గా ఉంటాడు. ఇక్కడ హాబికో ఇంకా గోవా వర్క్ ని కంటిన్యూ చేస్తుంటారు. గోవా స్క్రిప్ట్ లో నచ్చనివి హాబికో చేంజ్ చేయమని చెప్తూ ఉంటుంది. గోవా హాబికోతో తన స్క్రిప్ట్ లో ఇది చేంజ్ చేయకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటాడు. అది హాబికో కూడా నచ్చుతుంది. వీళ్ళిద్దరు వర్క్ స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఇంకా గోవా రాసిన స్టేజ్ ప్లే తనకి నచ్చిందని హాబికో చెప్తుంది. ఇది విని గోవా చాలా హ్యాపీ అవుతాడు. టోక్యో బ్లడ్ స్టేజ్ ప్లే కూడా సేమ్ అలాగే రాయండి అని హాబికో చెప్తుంది. వీళ్ళిద్దరూ మార్నింగ్ వరకు వర్క్ చేస్తారు. ఫైనల్ స్క్రిప్ట్ ని చూసి హాబికో చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా మీటింగ్ కంప్లీట్ అవుతుంది. రైదో భయపడినట్టే ఇద్దరు క్రియేటర్స్ కలిసి వర్క్ చేస్తే స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని, ఈ స్క్రిప్ట్ ని యాక్టర్స్ బాగా ప్లే చేయగలరో లేదా అని రైదో చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో యాక్టర్స్ అందరూ ఫైనల్ స్క్రిప్ట్ ని చూస్తారు. కొత్త స్క్రిప్ట్ ని చూసి వీళ్ళందరూ చాలా ఎక్సైట్ అవుతారు. లాస్ట్ స్క్రిప్ట్ లో మొత్తం అన్నెసరీ డైలాగ్స్ ఉండేవి. కానీ ప్రెసెంట్ స్క్రిప్ట్ లో డైలాగ్స్ కన్నా వీళ్ళ యాక్టింగ్ మీద మొత్తం ఫోకస్ ఉంటుంది. వీళ్ళు కొద్దిగా మిస్టేక్ చేసిన బ్లేమ్ మొత్తం యాక్టర్స్ మీద వస్తుంది. అందుకే యాక్టర్స్ అందరూ వీళ్ళందరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిస్తారని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆక్వా ఇంకా మెల్ట్ స్క్రిప్ట్ ని చూసి ఎక్సైట్ అవ్వరు. ఈ స్క్రిప్ట్ వీళ్ళిద్దరికి ఇంకా డిఫికల్ట్ గా కనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ వచ్చి అందరినీ రిహర్సల్ స్టార్ట్ చేయమని చెప్తాడు. అందరూ చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఆక్వా ఇంకా అకానే సీన్ వస్తుంది. ఆక్వా యాక్టింగ్ చూసి డైరెక్టర్ తనతో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎమోషనల్ సీన్. ఈ సీన్ లో నీ ఫేస్ లో ఎమోషన్స్ కనిపించాలి. ప్రిన్సెస్ సాయా ఫైనల్ బ్యాటిల్ లో ఇంజర్ అయ్యి తను పడిపోతుంది. కానీ మళ్ళీ తను కళ్ళు తెరుస్తుంది. ఇది చూసి తౌకి చాలా హ్యాపీ ఇంకా రిలాక్స్ అవుతాడు. అందుకే ఈ సీన్ లో నువ్వు ఎమోషనల్ యాక్టింగ్ చేయాలని డైరెక్టర్ చెప్తాడు. తర్వాత రిహర్సల్స్ బ్రేక్ వస్తుంది. ఆక్వా కూర్చొని ఉంటే అకానే తన దగ్గరికి వస్తుంది. ఇది నీ ఫస్ట్ ప్లే కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్ గా యాక్ట్ చేస్తే చాలని అకానే చెప్తుంది. అప్పుడే కానా వచ్చి ఆక్వాని పిల్లోడ్లాగా ట్రీట్ చేయకని చెప్తుంది. ఇంకా తను ఆక్వాతో నువ్వు ఎప్పుడు ఎమోషనల్ యాక్టింగ్ చేయలేదు. ఒకరి యాక్టింగ్ లో వాళ్ళ పర్సనాలిటీ తెలుస్తుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా నీ ఫేస్ లో ఎమోషన్స్ ఉండవని కానా చెప్తుంది. ఇది విని అకానే ఆక్వా గురించి నీకు బాగా తెలిసినట్టు చెప్తున్నావు అని అకానే చెప్తుంది. ఇంకా కానాకి ఛాన్స్ దొరికింది కాబట్టి తను అకానేతో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆక్వా గురించి నాకే బాగా తెలుసు. ఎందుకంటే తను ఇంకా నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మా ఇద్దరు రిలేషన్ ఒక బిజినెస్ గర్ల్ ఫ్రెండ్ లాగా కాదని కానా చెప్తుంది. ఇదంతా అకానేకి కోపం తెప్పించడానికి కానా చెప్తుంది. ఇంకా కానా చెప్పింది విని కానా చెప్తుంది నిజమే, నేను ఎమోషనల్ యాక్టింగ్ చేయలేను. ఎమోషనల్ యాక్టింగ్ లో ఎడవాలంటే నేను ఇది చేయలేనని ఆక్వా చెప్తాడు. ఇంకా కానా ఆక్వాని చూసి తనకి చాలా చెప్పేశాను అనుకుంటా, కానీ నేను తప్ప తనకి ఎవరు చెప్తారని కానా చెప్తుంది. అప్పుడే ఆక్వా నువ్వు యాక్టింగ్ లో ఎలా ఏడుస్తావని అడుగుతాడు. ఆక్వా తనతో అడ్వైస్ అడగడని కానా చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా తను ఆక్వాతో తన ఎమోషనల్ సీన్స్ లో తన క్లోజ్ పర్సన్ చనిపోతే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. ఇంకా తను ఆక్వా దగ్గరికి వచ్చి నీ మదర్ చనిపోతే నువ్వు ఏం చేస్తావని కానా అడుగుతుంది. ఇది వినగానే ఆక్వాకి తన మామ్ చనిపోయిన సీన్ గుర్తుకొస్తుంది. ఇంకా కానా ఆక్వాతో ఈ సీన్ లో తౌకి ప్రిన్సెస్ సాయా మళ్ళీ కళ్ళు తెరిచింది కాబట్టి
హ్యాపీ అవుతాడు. అందుకే ఈ సీన్ లో నువ్వు సాడ్ మూమెంట్స్ ని గుర్తుకు తెచ్చుకోకుండా నీ లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని గుర్తుకు తెచ్చుకొని కానా చెప్తుంది. ఆ తర్వాత ఆక్వా తన లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తను అకానా ఇంకా వేరే వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటే తను అంతగా సాటిస్ఫై అవ్వడు. కానీ తను కానా ఇంకా తన సిస్టర్ ని గుర్తుకు తెచ్చుకొని చాలా హ్యాపీ అవుతాడు. అప్పుడే తన వెనకల నుంచి ఒక వాయిస్ తనకి వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎవరిదంటే ఆక్వా పాస్ట్ లైఫ్ పర్సన్ ది. తన ఆక్వాతో నువ్వు ఇప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు, నీ వల్లే ఆయి చనిపోయింది, నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేయలేదని తన వాయిస్ చెప్తుంది. ఇది విని ఆక్వా కిందకి పడిపోతాడు. ఆక్వాని చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళందరూ ఆక్వాతో ఏమైందని అడిగితే తను వీళ్ళతో టెన్షన్ పడద్దని చెప్తాడు. నేను కొద్దిగా రెస్ట్ చేసుకుంటే అంతా మామూలుగా అయిపోతుందని ఆక్వా చెప్తాడు. వీళ్ళందరూ ఆక్వాని చూసి తను హై స్కూల్లో ఉన్నాడు కాబట్టి తను యాక్టింగ్ ప్రెజర్ ని తీసుకోలేకపోయాడని వీళ్ళందరూ చెప్తారు. అకానే ఆక్వా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఆక్వా దగ్గరికి వెళ్ళమని వీళ్ళు చెప్తారు. తర్వాత అకానే ఆక్వా దగ్గరికి వెళ్తుంది. ఆక్వాకి పానిక్ అటాక్ వచ్చిందని అకానికి అర్థమవుతుంది. ఇంకా తను ఆక్వాతో తన ఫ్యామిలీకి కాల్ చేస్తా అని చెప్తుంది. ఇది వినగానే ఆక్వా నా సిస్టర్ కి ఇది తెలియకూడదని చెప్తాడు. తన సిస్టర్ వాళ్ళ పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిందని, అందుకే వీటి గురించి తనకి మళ్ళీ తెలియనివ్వకూడదని ఆక్వా చెప్తాడు. కానీ అకానే ఫోర్స్ చేస్తుంది కాబట్టి తను తైషి దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు. ఇంకా తైషి ఆక్వాని బెడ్రూమ్ లో పడుకోబెడతాడు. అకానే ఆక్వా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి తైషి షాక్ అవుతాడు. తర్వాత తను ఇంకా అకానే మాట్లాడుకుంటూ ఉంటారు. తైషిని డిస్టర్బ్ చేసినందుకు అకానే సారీ చెప్తుంది. తైషి తనతో తన సిచ్యువేషన్ గురించి నాకు తెలుసు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా తనకి ఇలా ఫస్ట్ టైం అవ్వలేదని తైషి చెప్తాడు. ఇది విని అకానే షాక్ అవుతుంది. ఇలాగే ముందు కూడా జరిగిందా అని అకానే అడుగుతుంది. ఇంకా అకానే ఆక్వా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తైషి తనకి ఆక్వా పాస్ట్ గురించి చెప్తాడు. ఆక్వా చిన్నప్పుడు ఒక టెరిబుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ పాస్ట్ ట్రామా తనకి గుర్తుకు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. తను దీని గురించి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాడు. కానీ తన ఫ్యామిలీ వరి అవుతుంది కాబట్టి తను కౌన్సిలింగ్ కి వెళ్ళడం ఆపేశాడని తైకి చెప్తాడు. ఇంకా తైషి అకానేతో నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, అందుకే నువ్వు ఆక్వాని చూసుకో అని చెప్తాడు. ఇంకా ఆక్వా ఒక డ్రీమ్ చూస్తూ ఉంటాడు. తను ఆయి చనిపోయిన సీన్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తన ముందు ఆయి చనిపోతున్నా తను ఏం చేయలేకపోయాడు. అప్పటి నుంచి తన పాస్ట్ సెల్ఫ్ తనకి కనిపించడం స్టార్ట్ అయింది. తన పాస్ట్ సెల్ఫ్ ఆక్వాతో నీ వల్ల ఆయి చనిపోయింది, నువ్వు నీ లైఫ్ ని రిస్క్ చేసి ఆయిని సేవ్ చేసి ఉంటే బాగుండేదని చెప్తుంది. ప్రెసెంట్ టైం లో ఆక్వా తన డ్రీమ్ ని చూస్తూ ఆయి పేరు చెప్తాడు. ఇది అకానే వింటుంది. ఇంకా అకానే డాట్స్ ని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆయి ఆక్వా ఫేవరెట్ ఐడల్ అని, తను 14 ఇయర్స్ ముందే చనిపోయింది. ఆయి వర్క్ చేసే బికోమచ్చి గ్రూప్ లో ఇప్పుడు తన సిస్టర్ వర్క్ చేస్తుంది. వాళ్ళిద్దరికి ఆయి అంటే చాలా ఇష్టం. చైల్డ్హుడ్ ట్రామా, ఇంకా ఆయి మర్డర్. ఇంకా ఆక్వా ఇంకా రూబీ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ ని యూజ్ చేయరని, ఆయి ఫ్యామిలీ నేమ్ ఎప్పుడు పబ్లిక్ చేయలేదని అకానే చెప్తుంది. ఇంకా తనకి ఆక్వాతో చెప్పింది గుర్తుకొస్తుంది. తన ఆక్వాతో ఆయికి సీక్రెట్ గా పిల్లలు ఉండొచ్చని చెప్తుంది. ఇవన్నీ అకానే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆక్వా కళ్ళు తెరుస్తాడు. ఆక్వా అకానేని చూసి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. తను ఒక స్కేరీ సినారియోని గుర్తుకు చేసుకుందని, అది కనుక నిజమైతే అది చాలా సాడ్ అని అకానే చెప్తుంది. ఇంకా తను ఆక్వాని హెల్ప్ చేసుకొని ఏం జరిగినా కూడా తన ఆక్వాతో ఉంటుందని, అందుకే ఆక్వా తన పెయిన్ ని షేర్ చేసుకోవచ్చని అకానే చెప్తుంది. ఇంకా అప్పుడే మనం తైషిని చూస్తాం. తైషి తన మానిటర్ ని చూస్తూ ఉంటాడు. తన మానిటర్ లో ఆక్వా ఇంకా హోషినా పేరుతో 2 ఫోల్డర్స్ ఉంటాయి. హోషినా ఆయి ఫ్యామిలీ నేమ్ అనమాట. ఆక్వా ఇంకా రూబీ కూడా ఇదే నేమ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేమ్ గురించి పబ్లిక్ కి తెలియదు అనమాట. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో అకానే కుకింగ్ చేస్తూ ఉంటుంది. అకానే కుక్ చేసిన ఫుడ్ ని టేస్ట్ చేసి తైషి మదర్ చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా తైషికి కూడా ఫుడ్ చాలా నచ్చుతుంది. తైషి మదర్ ఆక్వాతో ఈ అమ్మాయిని వెళ్ళనివ్వకొని చెప్తుంది. ఇది చూసి అకానే చాలా హ్యాపీ అవుతుంది. ఇంకో సైడ్ ఆక్వా ఆకలి ఎట్లేదని చెప్తాడు. ఇది విని అకానే ఆక్వాకి తినిపించడానికి ట్రై చేస్తుంది. ఆక్వా అకానే ఆపేసి తనే తినడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆక్వాని చూస్తూ అకానే తన మైండ్ లో నువ్వు నాకు హెల్ప్ చేసినట్టు నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని అకానే చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో తైషి అకానేతో ఆక్వా తన అసిస్టెంట్ అని చెప్తాడు. ఇంకా తను అకానేతో తను స్టార్టింగ్ నుంచి చాలా జాబ్స్ చేస్తూ వచ్చాడని, అవి కాకుండా తను స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ మీద ఫోకస్ చేసి ఉంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యేవాడని తైషి చెప్తాడు. ఇది వినిన తర్వాత అకానే ఆక్వా చిన్నప్పుడు యాక్ట్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే చూపించమని చెప్తుంది. ఆక్వా దీనికి ఒప్పుకోడని తైషి అనుకుంటాడు. కానీ ఆక్వా తైషితో నేను ఇక్కడ లేనప్పుడు తనకి చూపించొచ్చని ఆక్వా చెప్తాడు. ఇది విని తైషి కూడా షాక్ అవుతాడు. ఆ తర్వాత తైషి ఆక్వా యాక్ట్ చేసిన వీడియోస్ ని అకానికి చూపిస్తాడు. ఆక్వా యాక్టింగ్ ని చూసి అకానే చాలా హ్యాపీ అవుతూ ఉంటుంది. ఇంకా తైషి తన మైండ్ లో తను ఇలాంటివి ఎవరికి చూపించొద్దు అంటాడు, కానీ ఈ అమ్మాయికి చూపించమన్నాడని తైషి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తాం కానా ఒకసారి ఆక్వా యాక్టింగ్ వీడియోస్ ని చూపించమని తైషికి అడుగు ఉంటుంది. కానీ ఆక్వా చూపించొద్దని తైషికి చెప్తాడు. ఇంకా అకానే ఆక్వా యాక్టింగ్ చూస్తూ ఉంటుంది. అకానే తైషితో తను యాక్టింగ్ ని ముందు నుంచే ప్రిపేర్ చేసుకుని పెట్టాడని అకానే చెప్తుంది. ఇంకా ఆక్వా యాక్టింగ్ లో ఎమోషన్స్ లేదని అకానే చెప్తుంది. ఇంకా తైషి తనతో ఈ యాక్టింగ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఈ రోజు లాగానే ఆ రోజు తనకి పానిక్ అటాక్ వచ్చి తన సెట్ లో పడిపోయాడని తైషి చెప్తాడు. తను చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ చూపించడని, తను చాలా స్కిల్డ్ పర్సన్ అని, ఆక్వా వేరే వాళ్ళ యాక్టింగ్ ని చూసి వాళ్ళ యాక్టింగ్ తో తను మ్యాచ్ అవ్వాలని ట్రై చేస్తాడని తైషి చెప్తాడు. కానీ ఆక్వా ఎప్పుడు తనలో టాలెంట్ లేదని చెప్తూ ఉంటాడని తైషి చెప్తాడు. ఆ తర్వాత అకానే ఆక్వా దగ్గరికి వస్తుంది. అకానే ఆక్వాతో నువ్వు యాక్టింగ్ ఫిల్మ్ లో ఎందుకు
అనుకుంటున్నావని అడుగుతుంది. అది అంత ఇంపార్టెంట్ కాదని ఆక్వా చెప్తాడు. అకానే తనతో రీజన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు స్టార్ అవ్వాలని చేస్తున్నావా, మనీ కోసం చేస్తున్నావా, లేదా ఒక స్పెషల్ పర్సన్ అవ్వాలని చేస్తున్నావా అని అకానే అడుగుతుంది. ఇది విని ఆక్వా నీ రీజన్ ఏంటని అడిగితే నేను యాక్టింగ్ చేస్తే సరదాగా ఉంటుందని అకానే చెప్తుంది. ఇంకా ఆక్వా తనతో నా రీజన్ చెప్పినా నీకు అర్థం కాదు, అందుకే నేను చెప్పనని ఆక్వా చెప్తాడు. ఇంకా తను అకానేతో నేను యాక్టింగ్ ఒక పర్సన్ ని చంపడానికి చేస్తున్నానంటే ఆ పర్సన్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి నేను కూడా టాప్ పొజిషన్ కి వెళ్లి తన్ని చంపాలి అనుకుంటున్నానంటే నువ్వు నమ్ముతావా అని ఆక్వా చెప్తాడు. ఆక్వా చెప్పింది విని అకానే సీరియస్ ఫేస్ తో వాళ్ళని చంపడానికి నేను నీకు హెల్ప్ చేస్తానని అకానే చెప్తుంది. ఇది విని ఆక్వా షాక్ అవుతాడు. అది అంత క్యాజువల్ గా చెప్పగానే ఆక్వా చెప్తాడు. ఇంకా అకానే తనతో నువ్వు ఒకరిని చంపాలనుకుంటే నీ దగ్గర రీజన్స్ ఉంటాయి. అది కరెక్ట్ ఆర్ రాంగ్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఒక హారిబుల్ పర్సన్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఒక క్రైమ్ చేస్తే ఆ బర్డెని నేను క్యారీ చేస్తాను. మన రిలేషన్షిప్ బిజినెస్ వర్క్ కోసం అయినా సరే నేను నీకు హెల్ప్ చేస్తానని అకానే చెప్తుంది. ఇదంతా విని ఆక్వా తనతో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదని ఆక్వా చెప్తాడు. ఇంకా అకానే తనతో నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు నీ డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయాలని అకానే చెప్తుంది. కానా ఇంకా హిమకావని నేను ఓడించాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు స్ట్రాంగ్ డువో, అది నేను ఒంటరిగా చేయలేను. ఓడిపోవడం అంటే నాకు ఇష్టం ఉండదని అకానే చెప్తుంది. ఇది విని ఆక్వా నేను నీ బాయ్ ఫ్రెండ్ డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తానని ఆక్వా చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తైషి దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్తారు. తైషి వాళ్ళ స్క్రిప్ట్ చదివి వాళ్ళిద్దరితో రోజు రిహర్సల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రండి, నేను మీకు ఎమోషనల్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేపిస్తానని తైషి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మెల్ట్ స్వీట్ టుడే సిరీస్ ని చూస్తూ తన యాక్టింగ్ బాగోలేదని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా రూబీ ఆక్వా కోసం రిహర్సల్ సెంటర్ కి వస్తుంది. తను మినమిని ఫోర్స్ చేసి ఇక్కడికి తెస్తుంది. తను మెల్ట్ ని చూసి మైండ్ లో తిను స్వీట్ టుడేలో వర్క్ చేసిన వరస్ట్ యాక్టర్ అని చెప్తుంది. రూబీ ఆక్వా సిస్టర్ అని తెలిసి మెల్ట్ షాక్ అవుతాడు. రూబీ ఆక్వా గురించి అడిగితే ఈరోజు రిహర్సల్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అకానే ఇంకా తను ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని మెల్ట్ చెప్తాడు. ఇది విని రూబీ ఈ మధ్య తను చాలా లేట్ గా ఇంటికి వస్తున్నాడని రూబీ చెప్తుంది. ఇంకా తను ఆక్వాకి కాల్ చేయడానికి ట్రై చేస్తే మినామి తన్ని ఆపేసి నీ బ్రదర్ ని డిస్టర్బ్ చేయకు, తనకి ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి చాలా పనులుంటాయని మినామి చెప్తుంది. ఇదంతా విని రూబీ నా బ్రదర్ అలాంటి వాడు కాదు, తను ఒక హై స్కూల్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడానికి చెప్తుంది. తను ఇలా చేస్తే తన్ని నేను ఎప్పటికీ క్షమించనని రూబీ చెప్తుంది. ఇంకా తను రెస్ట్ రూమ్ కి వెళ్తానని అక్కడి నుండి వెళ్తుంది. రూబీ బిహేవియర్ ని చూసి మినామి కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత మినామి రూబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సాకియా తన దగ్గరకు వచ్చి తనతో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఏ ఏజెన్సీలో వర్క్ చేస్తావని సాకుయా అడుగుతాడు. ఇంకా మినామి చెప్పింది విని నువ్వు వర్క్ చేసే ఏజెన్సీలో నా ఫ్రెండ్స్ ఉన్నారని సాకుయా చెప్తాడు. వాళ్ళు మినామి సీనియర్స్ అనమాట. ఇంకా సాకుయా తనతో కాంటాక్ట్ షేర్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. మినామి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఇంకా తను సాకుయాకి కాంటాక్ట్ షేర్ చేసే లోపే మెల్ట్ వచ్చి సాకుయాతో నేను ఎవరో పిలుస్తున్నారని మెల్ట్ చెప్తాడు. ఇంకా సాకుయా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మినామి కొద్దిగా రిలాక్స్ అవుతుంది. సాకుయా హాల్లో వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అప్పుడే మెల్ట్ తనతో నేను నీతో అబద్ధం చెప్పాను, తను ఆక్వా సిస్టర్ ఫ్రెండ్, అందుకే తను నువ్వు టార్గెట్ చేయకూడదు. నేను కూడా నీలాగే చేస్తాను, కానీ నా వర్క్ కి ప్రాబ్లమ్స్ తెచ్చేలా నేను చేయను. మనం ప్రోస్ కాబట్టి ఇలా చేయకూడదని మెల్ట్ చెప్తాడు. ఇది విని సాకుయా నవ్వుతూ నువ్వు ఒక ప్రోవా, యాక్టింగ్ స్కిల్స్ లేని వాళ్ళు ప్రో అంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఒక మోడల్ కాబట్టి నీకు టీవీ డ్రామాస్ దొరికాయి. ఇంకా నీ కనెక్షన్స్ వల్ల నువ్వు ఈ ప్లేలో వర్క్ చేస్తున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు అందరికైనా వరస్ట్ యాక్టర్, నీ వల్ల ప్లే క్వాలిటీ తగ్గుతుందని సాకుయా చెప్తాడు. ఇంకా తన మెల్ట్ తో నేను ఒక టాప్ క్లాస్ కాకపోయినా నా అచీవ్మెంట్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. జీరో స్కిల్స్ ఉన్నాడు నాకు లెక్చర్ ఇస్తున్నాడు. హిమకావ చెప్పి ఉంటే నేను వినేవాడిని, కానీ నువ్వు అసలు ఎవరని సాకుయా చెప్తాడు. ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాకుయా వెళ్ళిపోయిన తర్వాత మెల్ట్ ఏడుస్తూ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను తనతో వర్క్ చేసినప్పటి నుండి నాకు ఇది తెలుసని మెల్ట్ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆక్వా ఫ్రెండ్ తనకి నంబర్ ఇచ్చాడని రూబీ కానా ఇంకా మేంచోతో చెప్తుంది. సాకుయా గురించి వీళ్ళిద్దరికి తెలుసు కాబట్టి వాళ్ళిద్దరు రూబీని తిట్టి సాకుయా నంబర్ ని బ్లాక్ చేస్తారు. నెక్స్ట్ డే డ్రెస్సింగ్ రూమ్ లో కానా వస్తే అకానే తన్ని చూస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు అని కానా అడిగితే అకానే తనకి రిప్లై ఇవ్వదు. కానా తనతో నువ్వు నన్ను హేట్ చేస్తావని నాకు తెలుసు. అప్పుడే తను ఒక బుక్ బయటికి తీస్తుంది. ఇది చూసి అకానే షాక్ అవుతుంది. అకానే ఆ బుక్ తీసుకోవడానికి ట్రై చేస్తే కానా ఒక టేబుల్ ఎక్కి వీళ్ళందరికీ బుక్ ఓపెన్ చేసి చూపిస్తుంది. చిన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో కానా తన ఫేవరెట్ ఐడల్ అని అకానే చెప్పి ఉంటుంది. కానా ఇది చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది. ఈ బుక్ తనకి ఎవరిచ్చారని అకానే అడుగుతుంది. ఆ బుక్ నేనే ఇచ్చానని హిమకావ చెప్తాడు. ఇంకా ఆక్వా అకానేతో మీరిద్దరు రైవల్స్ అనుకున్నాను, కానీ నీకు ఇంకా తన మధ్య ఉన్న ఫీలింగ్స్ చాలా కాంప్లెక్స్ గా ఉన్నాయని ఆక్వా చెప్తాడు. ఇది విని అకానే చిన్నప్పుడు కానా యాక్టింగ్ ని చూసి నేను తన ఫ్యాన్ అయ్యాను, కానీ రియాలిటీలో తను ఇలా ఉంటుందని నాకు తెలియదని అకానే చెప్తుంది. ఇంకా తన కోపంతో తను ఇప్పుడు ఒక ఐడల్ ఇంకా యూట్యూబర్ అయ్యి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ఫీల్ అవుతుందని అకానే చెప్తుంది. ఇంకా కానా స్టాఫ్ మెంబర్స్ కి అరుస్తూ ఇక్కడ ఒక ఫ్యాన్ దూరిపోయింది, తన్ని బయటికి తీసుకెళ్ళండి అని కానా చెప్తుంది. ఇది విని అకానే కోపం వస్తుంది. ఆక్వా అకానేతో కానాని నువ్వు టాంటింగ్ కాంటెస్ట్ లో ఓడించలేవని ఆక్వా చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ చాలా వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లాస్ట్ లో వీళ్ళిద్దరిని మెల్ట్ ఇంకా ఆక్వా ఆపేస్తారు. ఆ తర్వాత అకానే కానా గురించి ఆక్వాకి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆక్వాకి చిన్నప్పుడు కానా బిహేవియర్ నచ్చేది కాదని ఆక్వా చెప్తాడు. అకానే కానా గురించి ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ తను చెప్పదు. ఇంకా నెక్స్ట్ సీన్ లో కానా ఇప్పటి వరకు అకానేని ఎక్కిరిస్తూ ఉంటుంది. హిమకావ తనతో నువ్వు ఇలా చేస్తావని నాకు తెలిసి ఉంటే నేను నీకు ఆ ఇంటర్వ్యూ గురించి చెప్పేవాడిని కాదని హిమకావ చెప్తాడు. ఇంకా కానా వీళ్ళిద్దరితో మా ఇద్దరిది సేమ్ ఏజ్ అని మేము ఫైట్ చేయడం లేదు, మేమిద్దరం చాలా సార్లు వర్క్ చేశాం, మా ఇద్దరు యాక్టింగ్ చాలా డిఫరెంట్, తన యాక్టింగ్ ని చూస్తే నేనే రైట్ నువ్వే రాంగ్ అన్నట్టు ఉంటుంది. అందరు తన్ని జీనస్ అని పిలుస్తూ తన్ని పొగుడుతూ ఉంటారు, అది నాకు నచ్చదు.
తెలియదు. ఇది ఇలాగే జరుగుతుంటే తను కరెక్ట్ అని అర్థం అని కానా చెప్తుంది. కానా చెప్పింది విని అకానా ఇంకా కానాకి పాస్ట్ హిస్టరీ ఉందని మెల్ట్ చెప్తాడు. అవును అని కానా చెప్తుంది. ఇంకా కానా తన స్వాడ్ ని తీసి తన యాక్టింగ్ నాకన్నా బెటర్ అని నేను ఎప్పుడు అనుకోలేదని కానా చెప్పి అకానా నెక్ దగ్గర స్వాడ్ పెడుతుంది. మెల్ట్ హిమేకావాతో నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు బెటర్ అని అడుగుతాడు. తను మెల్ట్ తో వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే టాలెంటెడ్ యాక్టర్స్, కానీ వాళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేయాలనుకుంటే ఈసారి కానా గెలుస్తుంది. ఇంకా తను ఆక్వా నెక్ దగ్గర స్వాడ్ పెట్టి ఎందుకంటే ఇప్పుడు కానాతో పాటు నేను ఉన్నానని హిమేకావా చెప్తాడు. ఇంకా సాకుయా మెల్ట్ తో నువ్వు హిమేకావా లాంటి యాక్టర్స్ తో స్టేజ్ లో పార్ట్ తీసుకుంటున్నావు, నీ యాక్టింగ్ వల్ల ప్లే పాడవుతుందని సాకుయా చెప్తాడు. ఇంకా మెల్ట్ కానాతో మనం ఇద్దరం కలిసి రిహర్స్ చేద్దామని అంటాడు. ఇంకా అకానే ఆక్వాతో మన దగ్గర టైం లేదు, రిహర్సల్స్ అయిపోయిన తర్వాత తైషి ఇంటికి వెళ్దామని అకానే చెప్తుంది. ఇంకా ఫైనల్ స్టేజ్ ప్లే డే వస్తుంది. ఆబికో చాలా నర్వస్ గా ఉంటుంది. ఈ స్టేజ్ ప్లే ఫ్లాప్ అయితే అది తన ఫాల్టే అని ఆబికో చెప్తుంది. ఎరుకో తన్ని మోటివేట్ చేస్తుంది. అప్పుడే గోవా వచ్చి టెన్షన్ పడద్దు, ప్లే చాలా బాగా వస్తుందని గోవా చెప్తాడు. గోవాని చూసి ఆబికో దాక్కుంటుంది. ఇది చూసి గోవా తనతో మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అని నేను అనుకున్నానని గోవా చెప్తాడు. ఎవరికో తన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆబికో అబ్బాయిల మధ్య అంతగా కంఫర్టబుల్ గా ఉండదని చెప్తుంది. ఇంకా గోవా వీళ్ళతో ఈ రోజు ప్లే మొత్తం యాక్టర్స్ యాక్టింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తాడు. ఇంకా యోరికో మెల్ట్ యాక్టింగ్ గురించి ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మేంచే ఇంకా యూకి వీళ్ళిద్దరు కలిసి చాలా హ్యాపీ అవుతారు. యూకి ఇంకా కామునో బ్రేస్లెట్స్ ని చూసి వీళ్ళిద్దరు డేట్ చేసుకుంటారని మేము తెలుస్తుంది. వాళ్ళ రిలేషన్షిప్ ని ఇంకా పబ్లిక్ చేయలేదని యూకి చెప్తుంది. అప్పుడే కెంగో రూబీని చూసి అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తాడు. మేంచో వీళ్ళతో తన ఆక్వా సిస్టర్ అని చెప్తుంది. ఇది విని వీళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత రూబీ మియాకతో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకంత సీరియస్ గా ఉన్నారని రూబీ అడుగుతుంది. మియాకతో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే, అందుకే ఇవి స్పెషల్ సీట్స్ అని మియాకో చెప్తుంది. ఇది విని రూబీ చాలా హ్యాపీ అవుతుంది. తను కూడా ఒక విఐపీ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మియాకో తైషిని చూస్తుంది. ఆక్వా తన్ని ఇన్వైట్ చేసి ఉంటే ఈ ప్లే కోసం ఆక్వా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడని మియాకో చెప్తుంది. ఇంకా తైషి ఆక్వా గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరికి నేనేం నేర్పించగలను అది నేను నేర్పించాను, ఇంకా ఇది వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, కానీ ఆక్వా యాక్టింగ్ కోసం సీరియస్ అవ్వడం నేను చాలా టైం తర్వాత చూసానని తైషి చెప్తాడు. ఇంకా మనం బ్యాక్ స్టేజ్ లో అకానే ఇంకా కానాని చూస్తాం. కాను అకానేతో నేను చాలా టైం నుంచి నీతో వర్క్ చేయాలని అనుకున్నాను, ఈసారి నేను నిన్ను ఎలాగైనా ఓడించి నేను మళ్ళీ ఒక జీనియస్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటానని కానా చెప్తుంది. ఇంకా అకానే తనతో నేను కూడా చాలా టైం నుంచి ఇదే అనుకుంటున్నానని అకానే చెప్తుంది. ఇంకా మనం ఆక్వాని చూస్తాం. ఆక్వా ఐ ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి పానిక్ అటాక్ వస్తుంది. ఆక్వా మిర్రర్ లో చూస్తాడు. మిర్రర్ లో తన పాస్ట్ సెల్ఫ్ ఉంటుంది. నేను తైషి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన యాంగర్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను, కానీ నేను చేయలేకపోయాను, కానీ ఈసారి ఎలాగైనా తన్ని కంట్రోల్ చేసుకుంటానని ఆక్వా చెప్తాడు. ఇంకా ఫైనలీ స్టేజ్ ప్లే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కడితోనే ఎపిసోడ్ 5 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.